దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు బైబిల్ చదువుతున్నారు కదూ. అవసరమైనది ఒక్కటే. ఇది సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారు పలికినటువంటి మాట. మార్తతో 3 విషయాలు చెప్పాడు. మొదటిది అవసరమైనది ఒక్కటే. రెండవది మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. మూడవది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది, ఉత్తమమైనది, తీసివేయబడనిది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం వినడం, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు పఠించడం. ఇంతకన్నా పెద్ద అవసరతలు ఏవి కూడా లేవండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికినట్లయితే అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. ఈ విషయం చాలామందికి తెలియక రకరకాలుగా లోక సంబంధంగా పోరాడుతున్నారు. కానీ అవసరమైనది ఒక్కటే అనే విషయం చాలామంది ఆలోచన చేయడం లేదు. సరే, మంచిదండి. ఈరోజు కూడా మనం దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండంలో 35వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు చదువుకుందాం. 35వ అధ్యాయం యొక్క ప్రత్యేక అంశం ఏమిటంటే, ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకు తేవలసినటువంటి అర్పణలు తీసుకొచ్చారండి. బాగా తీసుకొచ్చారు. తర్వాత ప్రత్యక్ష గుడారము యొక్క పని ప్రారంభం అయ్యింది 36వ అధ్యాయంలో. 37వ అధ్యాయంలో మందసము, బల్ల, దీపవృక్షము, ధూపవేదిక తయారైపోయాయి. 38వ అధ్యాయంలో మందిరమునకు కావలసిన పదార్థములన్నీ కూడా తయారైపోయాయి. మరి మీరు కూడా చదువుతారు కదూ. ఈ 4 అధ్యాయములు ఈ రోజుకు చదవండి. ఒకవేళ మీరు మా గూగుల్ మీట్లో మీరు కలవాలనుకుంటే తప్పకుండా 5:50 తెల్లవారుజామున కలవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.